ద్వాదశ రాశుల్లో భాగంగా 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ జాతకం పరంగా అసలు ఏం చేయబోతున్నారు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అనే దాని గురించి మనకు చిలక జ్యోతిష్యం ద్వారా తెలుసుకుందాం. చెప్పండి గురువుగారు. చూడు జానకిరామ్, 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, విద్య ఉద్యోగంది, వ్యాపారంది, తలించిన కార్యంది, అనుకున్న కోరికది, విదేశ యాన యోగ బలంది, అలాగే నమ్మిన పనిది ఎలా ఉంది చూడుతి, అనుమానం పడకు. అంశ యోగం బలం, లక్ష్మీకళ యోగ బలం, వృశ్చిక రాశి వారి జాతకంలో చాలా ఎత్తికి తీసిందండి వారి జ్యోతిష్య బలం. ఆంజనేయ స్వామి వచ్చినండి వారి పేరు మీద, త్రిమూర్తులు వచ్చిన విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ. అలాగే వారి జాతకానికి రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారి పేరు మీద. వృశ్చిక రాశి వారికి చూడాలంటే మాత్రం వారి జాతకానికి 2026వ సంవత్సరం నూతన సంవత్సరం మాత్రం చాలా వరకు శుభకరమైన యోగ బలం ఉందండి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. 100కి 60% బాగుంటుంది, 40% ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి. కానీ వివాహ విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ సమస్యలు తప్పవు. ఆ సమస్యలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కులి దోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, కళ్యాణ దోషం ఉన్నవారు. నాగదోషం అంటే 280 రకాలు ఉంటాయని గ్రంథాల్లో చదివింది, కొందరు చెప్పింది, శాస్త్రజ్ఞులు చెప్పింది విన్నామండి. 200 రకాలు ఉంటుంది. ఒక 14, ఒక 24, 30 వరకు పెద్ద పెద్దవి ఉంటాయి. అది జ్యోతిష పండితులు కావచ్చు, లేదా మాత్రం సద్బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళ కాడ విచారించుకొని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతక బలానికి. స్త్రీ దోషం కానీ, స్త్రీ శాపం కావచ్చు, గురు శాపం కావచ్చు, అలాగే మాత్రం వారి జాతకానికి నాగశాపం కావచ్చు. అలాగే వారి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం ఇది తొందరగా తగులుతాయి. తండ్రి శాపం కావచ్చు, అలాగే మాత్రం గోశాపం కావచ్చు, బ్రాహ్మణ శాపం కావచ్చు. మనం ఏమనకపోయినా కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఇబ్బంది, జాగ్రత్తగా ఉండాలి. దాని మూలంగా ఈ నాగదోషం వస్తుంది. చేస్తే చాలా వరకు మంచిదండి. అలాగే వీరి జాతక బలానికి వృత్తి వ్యాపారంలో కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అద్భుతంగా ఉంటది వీరి పేరు మీద. రాఘవేంద్ర స్వామి వచ్చిందండి. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి. అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. బాలలు బాలికలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, చాలా వరకు మాత్రం పెళ్ళైన వాళ్ళకి చెప్తా అండి. బాలలు బాలికలు కావచ్చు, విద్యార్థులకు మాత్రం మార్చి నెలలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళాశాలలో చదువుకునేవారు కావచ్చు, స్కూల్లో చదువుకునేవారు కావచ్చు, లేదా మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకునే వారు కూడా కావచ్చు, కలిసి వస్తుంది. కానీ మాత్రం వివాహమైన వారికి భార్య భర్తలో మాత్రం సరిసమాన యోగం ఉంటుంది. కష్టం నష్టం సరిసమాన యోగ బలం ఉంటుంది. వాళ్ళిద్దరి మాట ఒకటైతే తిరుగుండదు. భార్య మాట భర్త అయినటం, భర్త మాట భార్య అయినటం చాలా వరకు మంచిగా ఉంటుంది. అంటే ఎలాగైనా ఇంటర్ అని అనుకుంటారు చాలా మంది. ఇంటర్ కరెక్టే, కానీ ఒక్కోసారి చెప్పేటప్పుడు ఇంటర్, చేసేటప్పుడు మాత్రం తారుమారు అవుతుంది వ్యవహారం. అక్కడిది ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వీరి మాట వారినకపోవడం కానీ, వారి మాట ఏరు వినకపోవడం కానీ, ఇద్దరు ఒకటైనప్పుడు నాసంటి పనికిరానుడు వచ్చి ఎవడో ఒక పిల్లలు పెట్టడం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ చేస్తారు ఖచ్చితంగా. దేవదేవుడిని నారదముని పెట్టిండు. అసంటిది దురదృష్టం అనేది ఇటు నుంచి వస్తుందో చెప్పలేము. అలాంటి సంఘటనలు కాకుండా మాత్రం ఆ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. ఎందుకంటే మాత్రం అయినా ఎక్కడ పోయినా ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఆలయానికి పోయినా ఉంటాడు ఆయన. క్షేత్రపాలకుడు ఆయన. క్షేత్రపాలకుడు ఆయన. ఏ ఆలయానికి పోయినా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే చాలా వరకు మంచిది. దంపతుల్ని ఆయన ఎలా చూసుకుంటాడంటే మాత్రం ఈమె సీతమ్మ, ఈమె రాముడని అనుకుంటాడు. ఏ దంపతులు వచ్చినా కూడా అని వారి ఆశీర్వాదం ఇస్తాడు. కలియుగంలో కూడా వీరి యువతలో వచ్చి రకరకాలుగా వీరి జాతకాలు బాగాలేక, మనసు బాగాలేక, ఒకరికి ఒకరు నచ్చక, ఎవరి మాట విని ఇబ్బంది పాలైతే దేవుడు కూడా ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు.
ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పవు. చేసుకోవాలనుకుంటున్న వారు కూడా ఇబ్బందులు తప్పవు, చేసుకున్న వారు కూడా ఇబ్బందులు తప్పవు. పెద్దల ప్రకారం చేసుకున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని ఇబ్బందులు వస్తాయి, వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. రాశి వారికి మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది, భయం కూడా చాలా ఉంటుంది. ప్రతి రాశి వారికి భయం ఉంటుంది, ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది ప్రతి మనిషికి. కానీ కాబట్టి రాశి వారు ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా రుద్రహోమం చేపించడం, అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేపించడం, ఆకు పూజ చేయడం, వివాహం కాని వారు, వివాహం, విద్యార్థులు, ఎవరైనా సరే, కళాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, లేదా ఆరోగ్యంలో బాగలేని వారు, మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు ఉన్నవారు, శక్తిమంతు గల దేవుడు అంటే ఆంజనేయ స్వామి చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. పిల్లలకు మిఠాయి పంచడం, అలాగే మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం ముఖ్యంగా ఆకుపూజ చేయటం చాలా వరకు మంచి ఫలితం ఉంటుందండి. దీన్ని చూసి ఆచరించే వారికి 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. శివం భూయాత్.